హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి చూడండి ఎన్ని వచ్చినాయో మాకు. లవంగం బీన్స్ అండి ఇవి. మనం బీన్స్ కర్రీ లాగా వండుకోవచ్చు. చాలా వచ్చినాయి, చాలా సూపర్గా ఉంది. అసలు చూస్తుంటే ఆనందంగా ఉంది. ఇదిగోండి ఇవన్నీ నేను ఇప్పుడు కోసేస్తున్నాను. బాగా ముద్రపోయినవి మాత్రం ఉంచేస్తా. ఇట్లా వస్తాయి లవంగం బీన్స్, లవంగం షేప్లో ఉంటాయి అన్నమాట. ఇది ఎంత బాగున్నాయో, బాగా వస్తున్నాయి. మొత్తం ఈ కొమ్మ కొమ్మ మొత్తానికి చాలా వచ్చినాయి. ఇది తీగ మొక్క, చాలా బాగా వస్తున్నాయి. ఇదిగోండి భలే. ఈ పెద్దగా ఉన్నది మాత్రం విత్తనాలకు వదిలేస్తాను. ఇలా చిన్న చిన్నగా ఉన్నాయి అన్నీ కోసేస్తా. ఈరోజు కూర వండేసుకుంటాం. భలే చాలా టేస్ట్గా ఉంది. ఇదివరకు కూడా వండాను నేను. ఈసారి బాగా వచ్చినాయి, చాలా వచ్చినాయి. ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి. ఒక్కటే మొక్కకి చాలా వచ్చినాయి. చాలా గట్టిగా ఉన్నాయి తీయడానికి. ఇది చాలా హెల్దీ అండి. ఇది ఇలా ఫ్లవర్ అండి, లవంగం బీన్స్ ఫ్లవరు. ఇది ఈవినింగే విచ్చుకుంటుంది. తర్వాత ఇట్లా ఈ మొత్తం నల్లగా మాడిపోయిన తర్వాత ఇలాగా కాయలాగా వస్తుంది అనమాట. నెక్స్ట్ స్టేజ్ ఇది అనమాట. ఇట్లా వస్తుంది. ఇదిగోండి ఇట్లాగా. ఇది కొంచెం చిన్నగా ఉన్నట్టు అయినా కోసేస్తాను. బాగా వచ్చినాయి. ఇది ఇంకో ప్లాంట్, ఓ 4-5 వేసేసాను. ఇది హెల్త్కి చాలా మంచిది. మనకు బయట దొరకదు, ఎక్కడ దొరకదు. సూపర్ మార్కెట్స్లో కూడా దొరకవు ఇవి. మనం ఇలా పండించుకోవటమే. ఎవరికన్నా విత్తనాలు కావాలంటే ఇస్తాను. ఇదిగోండి ఎంత బాగా వస్తున్నాయో. ఇట్లా బోల్డ్ అని ఉన్నాయి. ఇదిగోండి ఈసారి బాగా వచ్చినాయి. ఇదివరకు తక్కువ వచ్చింది, ఇప్పుడు బాగా వచ్చినాయి. ఇంకా ఉన్నాయి. ఇదిగోండి ఇదిగోండి. దీనికి పురుగు కూడా ఎక్కువ పట్టదు, మిల్లీ బగ్సే పడుతూ ఉంటాయి. అది మనం చూసుకొని తీసేస్తూ ఉండాలి. ఇంకా ఉన్నాయి, భలే వచ్చినాయి. చూస్తున్న కొద్ది ఇంకా ఉన్నాయి. ఇదిగోండి చూడండి ఎన్ని ఉన్నాయో. చాలా వచ్చినాయి ఈసారి. ఎప్పుడు కొన్నే వస్తాయి. ఇదిగోండి ఈరోజు వచ్చిన పంట ఇది. మాకు 3కి వస్తుంది కాయలు. సూపర్ వచ్చినాయి ఈరోజు. ఇదిగా చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా మా ట్రే. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.